తాము రూపొందించిన యాప్తో సర్వే చేస్తేనే వివరాలు తీసుకుంటామని స్పష్టీకరణ. మళ్ళీ రీసర్వే చేసి వివరాలు ఇవ్వాలని సూచన. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్యాచ్ చాట్స్. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో ఎవరైనా కొత్త వారు చూస్తుంటే దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమందికి వెళ్తుంది, ముందుకు వాళ్ళకు కూడా తెలుస్తుంది కాబట్టి. అదేవిధంగా షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఇంకా కొంచెం ముందుకు వీడియో వెళ్తుంది కాబట్టి ఇంకా కొంతమందికి ఎవరైతే తెలియని వాళ్ళు ఉన్నారో, అవగాహన లేని వారు, వాళ్ళకు కూడా తెలుసుకుంటారు కాబట్టి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దానివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ఫస్ట్ మీకే వస్తుంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి. ఇంకొకటి చిన్న విన్నపం ఏంటంటే, మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలిగితే మీకు పూర్తి సమాచారం, పూర్తి వివరాలు అనేది మీకు తెలుస్తాయి. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా దయచేసి ఈ వీడియోను పూర్తిగా చూడగలరని మనవి చేస్తున్నాను. ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు థంబ్నెయిల్ అయితే చూసారు కదండి, అదేవిధంగా ఆ వీడియో వివరాలు మనం తెలుసుకుంటున్నాం ఈ వీడియోలో. కాబట్టి లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. తాము రూపొందించిన యాప్తో సర్వే చేస్తేనే వివరాలు తీసుకుంటామని స్పష్టీకరణ చేస్తున్నారు కేంద్రం. ఇందిరమ్మ గ్రామీణ ప్రాంత అర్హుల జాబితాపై కేంద్రం అయితే మెలిక పెట్టడం జరిగింది. మళ్ళీ రీసర్వే చేసి వివరాలు ఇవ్వాలని సూచించడం అయితే జరుగుతుంది. కేంద్ర నిబంధనల మేరకే సర్వే చేశామని ఆమోదించాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేళ గందరగోళం అయితే నెలకొంటుంది. రాష్ట్రంలో పేదల ఇళ్లకు సంబంధించిన ఇందిరమ్మ పథకం అమలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మళ్ళీ పేచి నెలకొంది. గ్రామీణ ప్రాంత ఇళ్ల కోసం అందిన సుమారు 30 లక్షల దరఖాస్తులపై సర్వే చేసిన రాష్ట్ర ప్రభుత్వం 23 లక్షల దరఖాస్తుదారులను అర్హులుగా గుర్తించి జాబితా సిద్ధం చేసింది. దరఖాస్తులను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేను తాము పరిగణలోకి తీసుకోబోమని, తాము రూపొందించిన మొబైల్ అప్లికేషన్ ఆధారంగా మళ్ళీ సర్వే చేసి వివరాలు అందజేయాలని కేంద్రం అయితే తేల్చి చెప్పింది. దీనితో కంగారు తినడం రాష్ట్ర ప్రభుత్వం వంతు అయ్యింది. అన్ని లక్షల దరఖాస్తులను సంబంధించిన కేంద్ర యాప్తో మళ్ళీ సర్వే చేయడం ఇప్పటికిప్పుడు అయ్యే పని కాదు. మరోవైపు ప్రభుత్వం ఇప్పటికే ఇళ్ల నిర్మాణాన్ని కూడా ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అందితే లబ్ధిదారులకు మొదటి విడత సొమ్ము అందజేసేందుకు కూడా సిద్ధమైంది. అలాంటిది కేంద్రం పెట్టిన మెలకతో గందరగోళం మొదలైంది. కేంద్రం నుంచి అందే నిధుల కోసం దాదాపు పుష్కర కాలం తర్వాత రాష్ట్రంలో మళ్ళీ ఇందిరమ్మ పేరుతో పేదల ఇళ్ల నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తెలంగాణ పరిధిలో దాదాపు 19 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించడం జరిగింది. ఇప్పుడు వచ్చే 4 ఏళ్లలో దాదాపు 20 లక్షల ఇళ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో వీలైనన్ని నిధులను కేంద్రం నుంచి పొందాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 20 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని కోరింది. ఎన్ని ఇళ్ళు మంజూరు చేస్తుందనేది కేంద్రం ఇప్పటి వరకు స్పష్టం చేయలేదు. పైగా ఒక్క ఇల్లు కూడా అనర్హుల చేతికి అందకూడదనేది కేంద్రం ఖరారు చేసిన నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని, అనర్హులకు ఇల్లు మంజూరు చేసినట్టు తేలితే నిధులు ఇవ్వబోమని షరతులు పెట్టింది. దీనికి అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలకు తావు లేకుండా చూడాలని అధికారులను అప్రమత్తం చేసింది. కానీ సర్వే విషయంలోనే ఇప్పుడు చిక్కు వచ్చేసింది. కేంద్రం రూపొందించిన యాప్తో మళ్ళీ సర్వే చేయాలని ప్రజా పాలనలో ఆ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల కోసం ప్రభుత్వానికి దాదాపు 30 లక్షల దరఖాస్తులు అయితే అందాయి. కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసిన పరిశీలనాంశాల ఆధారంగా అధికార యంత్రాంగం ఇటీవలే దరఖాస్తుల పరిశీలన అయితే పూర్తి చేసింది.
23 లక్షల మందిని అర్హులుగా గుర్తించడం అయితే జరిగింది. ఇందులో 19.50 లక్షల మంది సొంత జాగా ఉన్నవారుగా కాగా 3.5 లక్షల మంది సొంత భూమి లేనివారు. రాష్ట్రంలో తాజాగా ఈ వివరాలను కేంద్రానికి అందజేసి నిధులు మంజూరు చేయాలని కోరింది. అయితే తాము రూపొందించిన మొబైల్ అప్లికేషన్ ఆధారంగా ఈ సర్వే జరగనందున పరిగణనలోకి తీసుకోబోమని, ఆ మొబైల్ యాప్ ద్వారా మళ్ళీ సర్వే చేసి వివరాల జాబితా సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్రం ప్రామాణికంగా నిర్ధారించిన అంశాలనే పరిగణనలోకి తీసుకుని సర్వే చేశామని, వివరాల్లో ఎలాంటి తేడా ఉండదని, దీన్ని గుర్తించి ఆ జాబితాను కేంద్ర ప్రభుత్వ యాప్తో అనుసంధించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయినా కేంద్రం ససేమిరా అన్నట్టు తెలిసింది. దరఖాస్తుల్లో బ్యాంకు ఖాతా, ద్విచక్ర వాహనాలు, పన్ను చెల్లింపు వంటి వివరాలేమీ లేవని, అవి లేకుండా జాబితా తీసుకోబోమని స్పష్టం చేసినట్టు సమాచారం. ఇవి పెద్దగా తేడా చూపే అంశాలు కాదని, ఇళ్లను మంజూరు చేసే నాటికి ఆ వివరాలను కూడా అప్లోడ్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కోరినట్టు తెలిసింది. కేంద్రం సానుకూలంగా స్పందించి నిధులు ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావంతో ఉన్నప్పటికీ కేంద్రం నుంచి ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. కేంద్ర నిధులు రాకుంటే పథకం అయితే భారమే అనిపిస్తుంది. పట్టణ ప్రాంత ఇళ్లకు కేంద్రం యూనిట్ కాస్ట్ను 1.5 లక్షగా ఖరారు చేసింది. దీనితో వీలైనన్ని ఎక్కువ ఇళ్లను పట్టణ ప్రాంత ఖాతా కింద పొందాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే దేశవ్యాప్తంగా మంజూరు చేసే పట్టణ ప్రాంత ఇళ్లలో 4% తెలంగాణకు ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ఇది చాలా తక్కువని, సంఖ్య మరింత పెంచాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరింది. కానీ స్పష్టత రావాల్సి ఉంది. ఇక గ్రామీణ ప్రాంత ఇళ్లకు సంబంధించి యూనిట్ కాస్ట్ 73,000గా ఉంది. ఈ నిధులన్నా పొందదామంటే కేంద్రం మెలికపెట్టిన కలవరపెడుతోంది. కాబట్టి ప్రభుత్వం ఒక్కో ఇంటికి 5 లక్షల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. కేంద్రం నుంచి సాయం అందని పక్షంలో మొత్తం నిధులను రాష్ట్రమే భరించాల్సి వస్తుంది. అది పెద్ద భారంగా మారుతుందని అధికార వర్గాలైతే పేర్కొంటున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మంచి మంచి వీడియోలతో, మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను కాబట్టి దయచేసి అంతవరకు సెలవు తీసుకుంటూ క్యాచీ చాట్స్ సైనింగ్ ఆఫ్. బాయ్. Subscribe. Please subscribe. Please subscribe. 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 For more updates, for interesting updates, Please do subscribe.